యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి, యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక, ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరచి ఉన్నాడు, ఆయన వాటికి అక్కడ నియమించి ఏది దానిని అతిక్రమింపబడి భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి, అగ్ని వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా వృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా లోకములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి, యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, ఇది ఆయన భక్తులకందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీలకు ప్రఖ్యాతికరముగా యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ కీర్తనలు దీవించుగా. ఎవరిని స్తుతించాలి? కొన్ని నిమిషాలు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో స్తోత్రార్హుడా ఆకాశమందు ప్రభు
ఇశ్రాయేలు చేసుకుంటున్న ఆశీర్వాదం మేము చేసుకుంటే ఆరాధనలో మా మధ్యలో సంచరించుకోవడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారు. ఆ మధ్యలో ఉండి సమస్త కార్యాలు తీసుకుంటున్నాం. సహాయం చేయండి. వారు ప్రార్థనలో, పాటల్లో, కీర్తనలో, స్తుతి ఆరాధనలో కుమారుడు అభిషేకం ద్వారా ఈ దినం మాకు ఏది అవసరమో మీరు అనుగ్రహించి ఎవరైనా వాక్యం కొరకు ఆశపడి పరిమితులు వచ్చి మీ దేవుని పొందుకునే వాటిని దయచేసి మీరు వాక్యం పొందుతారు. క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఇచ్చిన స్తుతి ఆరాధన అతి వినయపూర్వకంగా మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఈరోజు నేను క్లుప్తముగా పరలోక ప్రార్థన గురించి చెప్పాలనుకుంటున్నాను. అందరికీ బాగా తెలుసు కదా పరలోక ప్రార్థన. ఆ పరలోక ప్రార్థనని వివరించుకుంటూ క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 13 వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 13. నేను చెప్తాను, నా కనుక ప్రతి ఒక్కరు కూడా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేను మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నది. చిన్న ప్రార్థన చేద్దాం. మా విజ్ఞానం గురించి మంచిగా అర్థం చేసుకుని మనసు ఖచ్చితంగా ఓకే. ఈ యొక్క పరలోక ప్రార్థనలో అసలు పరలోక ప్రార్థనకి మామూలు ప్రార్థనకి ఏదైనా తేడా ఉందా? అంటే మామూలుగా మనం చేసే ప్రేయర్కి పరలోక ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువుని నేర్పించిన హెవెన్లీ ప్రేయర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉందా అండి? ఏంటి డిఫరెన్స్ అక్కడ? డిఫరెన్స్ ఏముంది? సింపుల్ ఒకే ఒక విషయం డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఒక మధ్యలో ఒక లైన్ ఉంది చూడండి, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అది మాత్రమే మనం అడుగుతాం. ఇదంతటిని వదిలేసి మ్యాక్సిమం మనం అడిగిన ఒకటి మా అనుదిన ఆహారం నేడు దయచేయము. మనము చేసే ప్రార్థనలో ఆయన్ని మహిమపరిచి నీ రాజ్యం వస్తుంది, నీ చిత్రం అక్కడ అక్కడలాగా ఇక్కడ నెరవేరాలి, ఇవన్నీ కూడా మనం వదిలేసి కేవలం మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయాలి, మా అవసరతలు ఉన్న ఎంత మాకు దయచేయాలి తప్ప అనే ఒక్క పాయింట్ని మనం హైలైట్ చేస్తూ ప్రేయర్ చేస్తాం. కానీ ఈ రోజు నుండి మనం ప్రార్థన విధానం మారాలి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన రీతిగా మనం ప్రార్థించాలి. స్టెప్ బై స్టెప్ ప్రతి మనలో పాటించినట్లయితే కంప్లీట్గా ప్రార్థన చేయడం కావాలి. అందులో మొట్టమొదటిగా పరలోక ప్రార్థన. ఇది పరలోకమైన దేవునికి, పరలోకంలో ఉన్న దేవునికి మనం చేసే ప్రార్థన. మామూలుగా మనం ఇప్పుడున్న పెద్దలకు కానీ, లేదంటే పాస్టర్ గారులకు కానీ, పాస్టర్ గారి పిల్లలకు కానీ, మన తోటి విశ్వాసులకు కానీ, సంఘ పెద్దలకు కానీ, ఈ లోకంలో ఉన్న రాజులకి, అధికారులకి మనం విజ్ఞాపన చేయట్లేదు. డైరెక్ట్గా మనం పరలోకమందున్న దేవుని ప్రార్థిస్తున్నాం కనుక ఇట్టి రీతిగా ప్రార్థించాలి. ఇట్టి రీతిగా అంటే మొదటిగా ఆయన పిలుపులో కూడా ఆయన్ని గొప్పపరచాలి. పరలోకమందున్న మన మీ నామము పరిశుద్ధపరచబడుగాక, ఆయన యొక్క నామము పరిశుద్ధపరచబడుగాక. దేవుని నామానికి అవమానము కూడా పరచబడుతుందండి. అవునా కాదా? మనం చేసే పనుల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా, మన నోటి మాటల ద్వారా, మన పరిస్థితుల ద్వారా, మనము చేసే చెడ్డ పనులన్నిటి ద్వారా కూడా, మన కుటుంబం ద్వారా కావచ్చు, మన బంధువుల ద్వారా కావచ్చు, అన్నిల వల్ల దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది. అందుకని మొట్టమొదటిగా ఆయన యొక్క నామానికి పరిశుద్ధత కలగాలి. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధపరచబడాలి. మన ప్రార్థనలో మొదటిగా పరిశుద్ధత ఉండాలి. మనం చేసే ప్రార్థన పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత కలిగి ఉంటే అప్పుడు మనం మళ్ళా చెప్పలేమని నీ రాజ్యము వచ్చుదాకా, నీ రాజ్యం వచ్చుదాకా. ఆయన రాజ్యం రావడం ఏంటి? ఆయన రాజ్యం రావడం ఏంటి?
అంటే ఏంటి ఆ మాటకి అర్థం ఏంటంటే రాజ్యం వచ్చింది కాక మే కింగ్డమ్ కమ్ అంటారు. రాజ్యం వచ్చింది కాక ఆయన చెప్పిన ప్రకారం రక్షణలోకి వచ్చింది కాక ఓకే ఆయన నామం పరిశుద్ధ పరచుడు కాదు. అంటే ఇది కేవలం మనకని మాత్రమే కాదండి, సర్వ జనులకి ఆయన ఇచ్చిన ప్రార్థన. కేవలం ఆయన నమ్ముకున్న వారికి రక్షింపబడిన వారికి అని కాదు. ఆయన నామం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడుతుందో సర్వలోకము కూడా ఆయన యొక్క రాజ్యముగా మారుతుంది. అది ఆయన అందులో ఉన్న అర్థం. ఆయన రాజ్యముగా మొత్తం అంతా మారిపోవాలి అన్న అర్థం. ఆ తరువాత నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరుగా. ఆయన చిత్తం ఏంటంటే ఆయన చిత్తం ఏంటి? అందరూ ఆయన తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఇంకా నెలకొన్నాడు భూమి మీద అలాగే ఉంటారు. అందరూ అది కాదు కదా. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చిత్తం ఏంటంటే దేవదూతలు ఎలా అయితే ఆరాధన చేస్తారో అలాగే ఈ భూలోకంలో ఉన్న వారందరూ కూడా ఆయన ఆరాధన చేయాలి అన్నది ఆయన చిత్తం. అదే మాట నీ చిత్తము పరలోకములు నెరవేరుచున్నట్టు భూమి అందరూ నెరవేరాలి. ఆయన చిత్తం పరలోకంలో ఎలా నెరవేరుతుంది? పాపం వద్దు అంటే పరలోకంలో ఎప్పుడూ పాపం చేయరు. అందరూ పరిశుద్ధత కలిగిన కష్టంగా పరిశుద్ధంగా ఉంటారు. ఆరాధన చేయాలంటే అందరూ ఆరాధనే చేస్తారు. ఆయన చెప్పే మాటకి జవదాత్రం. అలాగే భూమి మీద ఉన్న వాళ్ళు కూడా అందరం కూడా ఆయన చిత్తానికి పాపం చేయొద్దు, చెయ్యము, తప్పు చేయొద్దు, చేయము, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. అలాగే ఆయన చిత్తం అంటే మనకు తెలుసు. ఆయన చిత్తం అంటే సింపుల్గా ఆ 10 ఆజ్ఞలు మనం తీసుకోవాలి. ఆ 10 ఆజ్ఞలు మనం పాటించినట్లయితే ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్టు. ఆ 10 ఆజ్ఞలు కూడా కష్టం అనుకుంటే వాటినే యేసుక్రీస్తులో 2 ఆజ్ఞలు చేస్తారు. అందులో మొదటి ఆజ్ఞ ఏంటంటే రెండవది నీ కొడుకు వాళ్ళు, రెండవది అది మొదటిది నీ దేవుడైన వాళ్ళు నీ పూర్ణాత్మతో పూర్ణ మనసు ఆరాధించడంలో, రెండవది నిన్ను వల్ల నీ పూర్ణ వాళ్ళు ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞల్ని పాటిస్తే చాలు ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చేవాళ్ళు. ఆ తర్వాత మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ వచ్చేసింది. మా అనుదిన ఆహారం మాకు దయచేయాలి. ఎప్పుడైనా ఆకలితో ఉన్నారా? అంటే ఉపవాసం చేస్తుంటారు, నార్మల్గా ఆకలితో ఉన్నారు. నేను ఎంత ఉన్నానండి. ఎందుకున్నానంటే ఇంటి దగ్గర భోజనం ముందే కూడా కాలేజ్కి వెళ్ళి తింటానులే అనుకుని బస్ స్టాప్కి వెళ్ళిపోవడం, ఆ బస్సు లేట్గా రావడం, కాలేజ్కి వెళ్ళి లేట్ అయిపోవడం, మధ్యలో బ్రేక్ లేకపోవడం, మధ్యాహ్నానికి అది అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం. పొరపాటు నాదే. అంటే ఆకలితో ఉంటే తప్ప ఆ యొక్క ఆహారం మనకి తెలియదు. అది మాత్రం ఖచ్చితమే. ఆకలితో ఉంటేనే తెలుస్తుంది ఆహారం మీద. అయితే మా అనుదిన ఆహారం నిర్మాణం దయచేయండి. ఆజ్ఞానుసారమైన వాక్యం అవ్వచ్చు, శరీరానుసారమైన ఆహారం అవ్వచ్చు, నెక్స్ట్ కావాలనుకుంటే మన అవసరతలు అవ్వచ్చు, ఏవైనా సరే అనుదినానికి ఏ దినానికి కావాల్సింది ఆయన ఆ దినాన్ని మనకి ఇస్తాడు. మనం ఎప్పుడూ ఈరోజు ఇచ్చే ప్రభావం అని అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏం కావాలో తెలుసు అంతే. ఎప్పుడు నీకేం కావాలో రాయడం తెలుసు. అప్పుడే ఆయన మనకి అనుగ్రహిస్తాడు. మనం అనుకుంటాం వాళ్ళకి ముందే ఈ సమయంలో నా దగ్గర అది ఉంటే బాగుంటే, అయ్యో వాళ్ళ దగ్గర బైక్ ఉంది, ఈ సమయంలో అదే స్కూటీ బైక్ ఉంటే బాగుండు, దూర ప్రయాణం వెళ్ళొచ్చు కదా. అది ఆయన చిత్తం కాదు. ఆయన ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఆయన మనకి ఇస్తారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అనుదిన ఆహారం ఈ రోజుది ఆ రోజే ఆయన మనకి ఇస్తారు. మనము కూడా పక్షుల వలె, జంతువుల వలె, ఆయన చేసిన సృష్టి వల్లే ఉండాలి. అప్పుడు మనం ఏ రోజు ఆహారం ఆ రోజు సమకూర్చుకుంటాం. అంతే కదండి. ఈరోజు చేసిన ఈ రోజు బాగుంటుందా, రేపు బాగుంటుందా? బిర్యానీ నిన్న చేశాను కదా, నిన్ననే బాగుంటుందా, ఈరోజు బాగుంటుందా? నిన్నటికే బాగుంటుంది. ఎప్పటికప్పుడు తింటేనే బాగుంటుంది. అంతే కదా. ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా, పెట్టడం అంటే బాగుంటుంది. చాలా ఏమో మనకి తినాలనిపిస్తుంది. సో అలాగే మా అనుదిన ఆహారం నేను తెచ్చుకుంటాను. మా అనుదిన అవసరాలు మాకు తీర్చు ప్రభావ. ఎప్పుడు తీర్చాలో నీకు తెలుసు, నువ్వే తీర్చుకో, అన్నీ నీ చేతుల్లో పడుతున్నాను అని అర్థం. ఆ తర్వాత మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. రుణస్తులు అంటే ఎవరండి? ఎవరు ఒప్పించిన వాళ్ళు? మనం ఒప్పించిన వాళ్ళు, మనకు ఒప్పించిన వాళ్ళ? మనకు ఒప్పించిన వాళ్ళ కాదు, మనం ఇచ్చిన వాళ్ళు. మనం ఇచ్చిన వాళ్ళు
క్షమించమన్నాడండి. ఇందులో మనకి క్షమాపణ కనిపిస్తుంది. మా రుణస్తులను మేము ఎట్టి రీతిగా క్షమిస్తామో అట్టి రీతిగా నీవు మమ్మల్ని క్షమించుకోవాలి. నిజం చెప్తున్నా, నాకు తెలిసి స్కూల్ నుండి కాదు, ఇంటర్ నుండి నేను గోల్డ్ మంది ఫ్రెండ్స్ పంపించాను. తిరిగి ఎప్పుడైనా మర్చిపోయాను. అలాగే నేను అడిగాను నాకు ఎవరు నేనే వదిలేసాను కావాలని గొడవలు పెట్టుకోవడం. అవి చిన్న చిన్న 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, ఎంత అయితే అంటారు. తిరిగి ఇచ్చిన వాళ్ళు ఉన్నానండి. కొంతమంది తిరిగి ఇవ్వలే, వాళ్ళ పరిస్థితులు మరి ఎలా ఉన్నాయో. అప్పుడు నాకు గొడవ పెట్టుకుందాం అనిపించేది, అరవాలనిపించేది. అప్పుడు ఇదే వాక్యం గుర్తొచ్చింది. మా రుణస్తులు నేను క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించాను. అలా క్షమిస్తానండి. నిజంగా అసలు క్షమించగలరా? డబ్బు విషయంలో క్షమించగలరా? నార్మల్గా చెప్పండి. ఇప్పుడు నేనైతే ఇంకా డబ్బు సంపాదనలోకి రాలేదు. సో నాకంత మీరు తెలియకపోవచ్చేమో డబ్బు గురించి. మీ డాడీ ఇస్తున్నారు కదా, నువ్వు క్షమించేంత నీకే ముందుగా అనొచ్చు. సో మీరు సంపాదిస్తున్నారు కదా, డబ్బు విలువ మీకు తెలుసా లేదా? అది ఒకరి పోతేనే బాధపడతారేమో. అది తెలుసు. రుణస్తులను క్షమించగలరా? మీరు ఒక 10 రూపాయలు ఎవరికో అప్పు ఇచ్చారు, వాళ్ళు తిరిగి మీకు ఇవ్వలేదు. మరి అప్పు అసలు ఎందుకు వడ్డీయే కట్టలేదు, మీరు క్షమిస్తారా? క్షమించగలుగుతున్నారా? చెప్పండి. ఊ అంటే ఊ అనండి, లేదంటే లేదు, క్షమించలేదు అనండి. క్షమించట్లేదు, క్షమిస్తున్నారు. కొన్నిసార్లు క్షమించినా, కొన్నిసార్లు క్షమించాలి. అది దేవుని ప్రార్థనలోనే ఆయన చెప్పాడు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించు. నీ తోటి వ్యక్తిని, నీ సాటి మనిషిని నీకు ఇవ్వాల్సిన రూపాయల దగ్గర నువ్వు క్షమించలేకపోతున్నావు. సాక్షాత్తు దేవుడు నీ పాపాన్ని ఎలా క్షమిస్తాడు అనుకుంటున్నావు? అవునా? నిజమే కదండి. అంటే దేవుడికి మనిషికి ఒక ముందు, మనిషికి ఒక ముందు లేదని దేవుడు పెట్టాడా? లేదు. క్లియర్గా దేవుడు చెప్పాడు, నువ్వు నన్ను ప్రేమించు, నీ సాటి వారిని ప్రేమించు. ఆ 2 ఆజ్ఞలే దేవుడు ఇచ్చాడు కదా. అంటే ఆయన్ని ఎట్టి రీతిగా ఎంతగా ప్రేమిస్తున్నాం, మనం తోటి వారిని కూడా అతి రీతిగా ప్రేమించమని దేవుడు చెప్పాడు. మరి మనము మన వారిని క్షమించినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. వీళ్ళనే మనం క్షమించలేకపోతే ఆయన మనల్ని క్షమించడు. సో మా రుణస్తులను క్షమించిన ప్రకారం ఇప్పుడు మనం క్షమించు. అంటే ఎంతవరకు మేము క్షమిస్తామో అంతవరకు నువ్వు క్షమించు, ఎంతవరకు నువ్వు క్షమించుకో అంతవరకు నువ్వు క్షమించుకో అన్న ప్రార్థన ఇది. ఆ తర్వాత మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని శోధన అంటే ఏంటంటే టెంప్టేషన్ అంటారు. శోధన అంటే జరిగిపోయింది ఆటోమేటిక్గా జరిగిపోయింది శోధన కాదు. శోధన అంటే వద్దు అనేది చేసి వద్దు అనుకుంటే చేయగలిగారు, వద్దు అని చేయకూడదు కానీ చేయాలి. శోధన అంటే సింపుల్గా చెప్పాలంటే లోక సంబంధమైన పరీక్ష. అంటే శోధన అంటే లోక సంబంధమైన పరీక్ష, దేవుడి నుండి వచ్చిన పరీక్ష కాకపోవచ్చు కానీ లోక సంబంధమైన పరీక్ష. శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించము. అది దేవుడిస్తే అది మనకి టెస్టింగ్ అనొచ్చు, ఆయన పరీక్షిస్తున్నాడు అనొచ్చు. లోక సంబంధమైన శోధన అంటే అది మనకి దుష్టుడు గుర్తిస్తాడు. ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి ఈ సమయంలో. ఏంటంటే దుష్టుడు ఎటువంటి వాడంటే సాక్షాత్తు పరలోకమందున్న అతను చెప్పిన మాటల వల్ల, లూసిఫర్ చెప్పిన మాటల వల్ల పరలోకమును ఎన్నో యుగాలుగా తరాలుగా ఆరాధన చేస్తున్న దేవదూతలే కిందకి పడిపోయారు. అవునా కాదు? దుష్టుడి మాటల వల్ల, అంటే ఆ దేవుడి కంటే ఎక్కువగా హెచ్చించుకోవాలన్నప్పుడు ఈ దుష్టుడు చెప్పిన మాటల వల్ల సాక్షాత్తు అంత మధ్యలో ఉన్న నిరంతరం ఆరాధన చేసే దేవదూతలే పడిపోయారు. నీకు నేను ఏమాత్రమండి? మనం ఇలా నిరంతరం దేవదూతల ఆరాధన చేస్తున్నామా? లేదు. ఎప్పుడు దేవుడి పరిచర్యలో ఉంటున్నామా? లేదు. అలాంటిది అంత దినిగా ఉన్న వాళ్ళే పడిపోతే అదే దుష్టుడు మన చెట్టు దగ్గరికి వచ్చి ఏదో 2 మాటలు తిప్పి కన్ఫ్యూజ్ చేసి చెప్తే మనం పడిపోతాం కనుక జాగ్రత్తగా ఉండాలి. అదండి శోధన. దుష్టుడిచ్చే శోధన అలా ఉంటుంది. మనలో మనకే, బయట ఎవరో బయట అన్నిలు వచ్చి మనకి చెప్పట్లేదు, మనలో మనకే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. మనలో మనల్ని మనమే అపార్థం చేసుకుంటాం. మన సేవకుని అపార్థం చేసుకోవచ్చు, మన తోటి విశ్వాసాన్ని అపార్థం చేసుకోవచ్చు. వారి ప్రవర్తన బట్టి, వారి మాట తీరు బట్టి, వారి నడవడిక బట్టి, వారు చేసే పరిచర్యను బట్టి, ఏదో ఒక విధంగా వారి పిల్లలను బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి మనలో మనమే అపార్థం చేసుకోవచ్చు. అది దుష్టుడు సింపుల్గా పెట్టే సమస్య. మీ సంఘంలో ఉంటే, కుటుంబంలో ఉంటే, వ్యక్తిగతంగా మనలో కూడా ఉంటాయి. కనుక
మన వాక్యానుసారంగా ఆ దుస్తుల నుండి మమ్మల్ని తప్పించు ప్రభు అందుకని మనం ప్రార్థించాలి. శోధనలో పడిపోతే చాలా ఇబ్బంది పడతాం, బయటకు రావడం ఎంతో కష్టం. రాగలం, దేవుడు శక్తినిస్తే కష్టంగా రాగలం, అయినప్పటికీ కూడా శోధనలు బయటకు రావడం ఎంతో కష్టం. అందుకని దుస్తుల నుండి మమ్మల్ని తప్పించు ప్రభు అంటారు. చిన్న ఒక సెకండ్ చాలు కదండి, బైకులు ఎలా ఉంటే అలా కుక్కలో తుల్లిపోవడానికి ఒక సెకండ్ కాదు. అదే ఒక సెకండ్ తెల్లగా నెమ్మదిగా డ్రైవ్ చేస్తే ఎంతో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. అలాగే శోధన కూడా అటువంటి చిన్నది చిన్న జస్ట్ పాట అయిపోవడం ఇలా చేసే జాగ్రత్త. అదే శోధన కూడా మనం సరి చేసుకోవాలి. చివరి వచ్చేసండి, రాజ్యము బలము మహిమ నిరంతరము మీకై ఉన్నది. హల్లెలూయా. రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం, ఈ యొక్క లోకారాన్ని ఏదంతా అనుకోవచ్చు, అంతా కూడా ఆయనదే. ఆ తర్వాత బలము మహిమ ఇవన్నీ కూడా ఆయనదే ఉన్నాయి. సో మనం పరలోక ప్రార్థనని చూస్తాం. పరలోక ప్రార్థన ఏంటో మన దగ్గర ప్రార్థించాలి. సో ఒక శాంపుల్గా ఒక చిన్న ఉదాహరణగా ఒక ప్రార్థన మనం చూద్దాం. మన ఓన్ వర్డ్స్లో ఒక ప్రార్థన మనం చూద్దాం. బైబిల్లో దానియేలు ప్రార్థన చేశారు, దానియేలు ప్రార్థన చేశారు, మోషే గారు ప్రార్థన చేశారు, యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేశారు. ఇది కూడా ఆయన నేర్పించిన ప్రార్థన, ఆయన శిష్యులు ప్రార్థన చేశారు. ఇలా భక్తులందరూ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసిన ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలను కూడా చేశారు. సో ఈరోజు మన ప్రార్థనలో ఏముండాలి? మొట్టమొదటిగా మన ప్రార్థనలో ఫస్ట్ పాయింట్ దేవుడిని ఘనపరచాలి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక అంటే దేవుడిని ఘనపరచాలి. రెండవదిగా నీ రాజ్యం వచ్చుగాక అంటే ఈ సర్వలోక రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మొదటిగా ఆయన నామాన్ని ఘనపరచాలి. రెండవదిగా అన్యుల కొరకు ఈ లోక రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక అంటే ఇక్కడ మా ఇష్టాలు అయితే అవేమి కాదు ప్రభావ, కానీ మొట్టమొదటిగా నీ చిత్తం ఎలా అయితే ఉందో ఆ చిత్తాన్ని జరిగింది. ఆ తర్వాత మా అందులో ఆహారం మాకు దయచేయాలి. నాలుగవదిగా మా అవసరాలను మాకు తీర్చు. ఐదవదిగా మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని క్షమించు ప్రభావ. ఈ లోకస్తులకు మేము ఏం చేస్తున్నామో అట్టి రీతిగా మీరు కూడా మాకు క్షమించండి. ఆరవదిగా మమ్మల్ని శోధనలు అడిగినాక దుష్టుల నుండి మమ్మల్ని తప్పింపబడవాలి. మనం దుష్టుల నుండి తప్పింపబడాలి, శోధన నుండి మనం తప్పింపబడాలి. 6వ పాయింట్. 7వదిగా రాజ్యం బలము మహిమ నిరంతరము నీవే. ఏది ఎటువంటి ఎటు చూసినా అదంతా నీవే కదా ప్రభా, ఈ ఇష్టం నీ చిత్తానుసారంగా మాకు దయచేయి అని చెప్పేసి లాస్ట్లో ఏమన్నది అని చెప్పి అంతా చెప్పి లాస్ట్లో ఏమన్నది ఇట్టి రీతిగా మనం ప్రార్థన చేయగలగాలి. బైబుల్లో మనకి ప్రార్థన అనగానే ఒక వ్యక్తి గుర్తు, చాలా మంది అందులో ముఖ్యంగా ఒక వ్యక్తి గుర్తు రావాలి. ఎవరండి? మన యేసుక్రీస్తు ప్రభువుని వదిలేదు. యేసుక్రీస్తు ప్రభువు మనకి విషయం వచ్చు, అతని గురించి చెప్పే మళ్ళీ అతనిలో ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక వ్యక్తి, ఒక మనిషి, దావీదు, దానియేలు, ఇంకా అబ్రహాము, యోహాను, మోషే ప్రార్థన నేను మీకు ఎవరు గుర్తొస్తారు? ఓకే, సో మీరు అందరూ చెప్పారు కాబట్టి మీరు చెప్పిన వాటిలో కాకుండా చెప్పండి ఒకటే. యెహోషువ ప్రార్థన చేయగా ఏం జరిగింది? ఎప్పుడైనా మీరు ఆపారా? అసలు సంఖ్యలో ఆపిందండి. నేను చిన్నప్పుడు నిజంగా మాకు ఆశ్చర్యం అనిపించింది. చిన్నప్పుడు ఇది అది చెప్తూ ఉంటారు. నేను ఇక్కడ కాదు, ఊళ్ళో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, ఊళ్ళోనే ఉన్నా. బాగా చిన్నపిల్లలు ఎంత డైజీ అలా ఉంటామేమో బహుశా. అలా ఉంటే ఆ రోజు మమ్మీ మొత్తం బట్టలన్నీ ఉతికేస్తుంది అనమాట. ప్రేయర్స్ మీటింగ్స్ ఏమో ఉన్నాయని చెప్పి బట్టలన్నీ ఉతికేస్తే అప్పుడు దాకా బాగానే ఉన్న వాతావరణం. అప్పుడే చిలుకలు పడడం స్టార్ట్ అయితే మమ్మీ బాధపడింది. నేను చెల్లి నన్ను ముగ్గురుమే ఉన్నాను. ముగ్గురుమే ఉంటే మధ్యాహ్నం ఇచ్చే నాన్న చూడు ఎంత కష్టపడి బట్టలన్నీ ఉదిగితే ఆరకుండా. పల్లెటూరులో ఇంట్లో లోపల ఆరబెట్టారు కదా, బయట చెట్లు మీద ఇలా తోటలు ఆరబెట్టారు కదా, ఫ్రీ ఉంటుందని ఆరబెడదాం అనుకుంటే వర్షం పడుతుంది అంటే అప్పుడు చెల్లి అన్నది మమ్మీ ఎందుకు బాధపడుతుంది, నేను ఆపుతాను కదా అనేసి గట్టిగా అలుసుకొని వచ్చిందండి ఇంట్లో లోపల. అంటే మా ఇంటి చుట్టుపక్కల దగ్గరలో ఇల్లులు ఉండవు, ఫ్రీగా ఉంటుంది పెద్ద ప్లేస్. ఎంత గట్టిగా వచ్చినా ఎవరికి వినిపించదు అనమాట. సో ఇంట్లో లోపల ఉంటుంది, ఇలా చేతులు ఇలా పైకెత్తుకొని చెల్లి చిన్నదే కదా, గట్టిగా పిల్లలు అనేసి అలా అరుచుకొని ఇదిగో యేసునామములో వర్షం నువ్వు ఆగిపోయి అన్న బయటకు రా అని గట్టిగా సాగ తీసుకుని ఇలా బయటకు వచ్చిందండి.
నిమిషం కాలేదు ఆ చిలుకలు ఆగిపోయి వెంటనే అక్కడ వచ్చేసింది. హల్లెలూయా. అంటే చిన్నప్పుడు నాకు అదే గొప్ప, అంతే. అది ఇప్పటికైనా గొప్ప గొప్ప విషయమే. అది నేను చాలా ఆశ్చర్యపోయాను, మమ్మీ కూడా చాలా ఆశ్చర్యపోయింది. డాడీ వచ్చి నాకు చెప్పింది, మరి డాడీ మర్చిపోయారేమో తెలియదు. అమ్మ చూసావా మనం దేవుడు వర్షాలు ఆపేసాము అనేసి నిజంగా చాలా బాధపడింది మమ్మీ ఆ రోజు. కానీ చెల్లి అలా అనగానే ఇక్కడ వర్షం అయింది. సో యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు కదా, నిలిచిపోయారు సూర్యుడు చంద్రుడు. మనం ప్రార్థన చేస్తే ఆగిపోయే ఆగలేము కదా, చెయ్యెత్తున ఆగలేము మనం ప్రార్థన చేస్తే. లేదు, మన ప్రార్థనలో కూడా గొప్ప శక్తి ఉంది, ఆ విషయం మనం నమ్మాలి. ఇప్పుడు నేను ఆటో ఆగలే కూడా అలా అనకూడదు, లేదు ఆగుతుంది. ఎందుకు మనం ప్రార్థన చేసిన సూర్యుడు చంద్రుడు ఆగలేదు. అటువంటి శక్తులు దేవుడు మనకు ఇచ్చాడు. ఎప్పుడు అంటే మన ప్రార్థనలో ఏముండాలి? మొదటిగా ఆయన్ని కనపరచడం ఉండాలి. రెండవదిగా అన్ని జనుల లోక సువార్త కొరకు మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా ఆయన చిత్తం కొరకు ప్రార్థన చేయాలి. నాలుగవదిగా మన అవసరాల గురించి ప్రార్థన చేయాలి. ఐదవదిగా క్షమాపణ గురించి ప్రార్థన చేయాలి. ఆరవదిగా దుష్టు నుండి తప్పింపబడడం కోసం ప్రార్థన చేయాలి. ఏడవదిగా అన్ని నీవే ప్రభువా, నీ చిత్తాన్ని జరిగించి నీకు ఇష్టమైనదే మాకు. 7 అంశాలు కరెక్ట్గా మన ప్రార్థనలో ఉంటాయి. మనం ఏది అడిగిన దేవుడు ఇస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ యెహోషువ చేస్తున్నాడు. ఆయన యెహోషువ ద్వారా అన్ని జనులకి దేవుడు చేసిన పనులు చాలా గొప్పవి. యెహోషువని దేవుడు పిలుచుకోలేదండి ముందు. కాకపోతే మోషే కాదు, ఫస్ట్ మోషే ఉన్నప్పుడు అక్కడ ఉన్న బలమైన యవ్వనస్తులలో ముందు యెహోషువ ఎలాంటి వాడంటే ఆరాం చేశాడు. ఏం చేయడం ఏంటి, మాకు ఎందుకు అన్నట్టు బలంగానే ఉన్నవాడు. అయితే మోషే యెహోషువని బలపరిచాడు. ఇది నీ ప్రజల కొరకు నువ్వు చేస్తున్న యుద్ధం అని చెప్పి మోషే బలపరిచాడు. ఆ తర్వాత మోషే చనిపోయినప్పుడు డైరెక్ట్గా దేవుడు యెహోషువతో మాట్లాడి ఏమన్నాడు? ఒక్కటే వాగ్దానం ఇచ్చాడు. యెహోషువ 1 అధ్యాయం 8-9 వచనాలు ఉంటాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంది. అసలు ఒక్క మాట చదివి మనం ముగించాలి. చదవండి ఒకసారి. యెహోషువ గ్రంథం 1 అధ్యాయం 8-9 వచనాలు. తొమ్మిదవది, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నువ్వు దిగులు పడకము జడియకు నడుచు మార్గం అంతటిలో నీ దేవుని నీకు ఆమె నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంది, దిగులు పడకు జడియకు. అంటే దేవుడు అంత మంచి మాటలు ఇచ్చాడండి యెహోషువకి. యెహోషువ ధైర్యంగా ఉండు, ఎందుకంటే నీవు ధైర్యం కోల్పోయే సమయాలు రావచ్చు, దిగులు పడకు కృంగిపోవలసిన సమయాలు రావచ్చు, చర్యకు నిన్ను బెదిరిపోయే సమయాలు రావచ్చు. ఎందుకు అంటే నువ్వు నడుచు మార్గం అంతట్లో కూడా నేను తోడుగా ఉంటాను అన్నాడు. హల్లెలూయా. అటువంటి దేవుడు మనము కూడా ప్రార్థన చేస్తున్నాం. మన ద్వారా అనేక గొప్ప కార్యాలు చేయాలి. ఆయన ఇచ్చిన ప్రార్థనలో ఖచ్చితంగా మనకి పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని వాటన్నిటినీ కలిపి మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా గొప్ప విజయాన్ని, గొప్ప జయాన్ని ఇవ్వడం కలిగి ధైర్యంగా ఉంది. అనేకమైన విషయాలు మనం దేవుని కుటుంబాన్ని ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, రాత్రి అంతా భద్రపరిచారు. ఆయన ఉదయానికి శక్తిని బట్టి జ్ఞానానికి ప్రభువా మిమ్మల్ని స్థుతించి కనపరుచుకునేటువంటి ఉన్నాను. మరి నాయన మీ యొక్క చిత్తం నా జీవితాల్లో నెరవేరాలి, చూపబడాలి. ప్రభువా నీవే సర్వమని మీపై ఆధారపడి నీకు ఇష్టమైన పాత్రలుగా మా జీవితాలు, జీవితాలు మార్చండి. అక్కడ ఏ స్థలంలో ఉన్నా మంచు ప్రకాశించి దీపమని ఉండడానికి కృపణిస్తాను ప్రార్థన చేస్తున్నా. ఇద్దరం కలిగి ధైర్యంగా ఉంటూ నేను ఎడబాయినని ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఆ వాగ్దానం చేత పట్టుకొని ముందు కొనసాగే కృపనివ్వండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించే రీతిగా మా క్రియాచర్య తీసుకెళ్ళి బట్టి తన వారి స్వయంగా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న దూర ప్రాంతంలో తన భర్తను జ్ఞాపకం చేసుకొని తన దినచర్య అంతట్లో మీ సహాయం ఇవ్వండి. ఇదిగోనైనా మా ప్రియ సహోదరుని క్షేమ తన యొక్క పిల్లలు భర్త కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించండి. ప్రతి అవసరతను శక్తిగా నామని తీర్చడం అడుగుతున్నాను. సహాయం చేయండి. ఇదిగోనైనా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన సీతారాం గారిని బట్టి
అలాగే తన యొక్క భార్యను బట్టి వారికి ఇచ్చిన కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఇండారగా మీరు దీవించండి. ప్రతి అవసరతానికి శక్తి గల ప్రాణంలో తీర్చండి. నానాటికి ఆత్మీయ జీవితంలో అభివృద్ధిపరచండి. ఇదిగో మా ప్రియ సోదరు సైమన్ పేటర్ గారు తన యొక్క భార్య కుమార్తెను బట్టి స్తోత్రాలు. వారు చదువుతున్న చదువుల్లో జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ఇవ్వండి. ప్రయోజనం తీర్చిదిద్దండి. మీ ప్రియకుమారుడు చేస్తున్న ఉద్యోగులు కూడా నీ భద్రతనివ్వండి. వెళ్ళి వస్తున్నప్పుడు సహాయం ఇవ్వండి. సంఘ ప్రజలందరినీ మీరు కాపాడండి. ప్రతి అవసరం కాటించి వారు కొండకు వెళ్తుండగా నీ భద్రత నుంచి నడిపించమని అడుగుతున్నాను. నీ దాసుని అలాగే నీ దాసు కుటుంబాన్ని ఇంట్లో శక్తిని బట్టి సంకల్పం బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఎవరి కాలంలో మీరు నానాటికి నీ కొడుకులో బలపరిచి నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు. నీ దాసుని జ్ఞాపకం చేసుకుని పరిచయ ప్రాంతాలు ఎంతో ఉన్నారో ఆయన మీ సహాయం ఉంచమని అడుగుతున్నాను. నడిపించండి. ఆత్మ కార్యం నడిపించండి. ఆయన ఈ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రతి వారిని కూడా మీరు దర్శించండి. మీరే నిజమైన దేవుడని నిజ రక్షణని తెలుసుకుని సహాయం చేశారు. మా రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రాంతాన్ని మీరు కాపాడండి. ప్రభు ప్రతి వారి యొక్క మనోనేత్రాలు తెరవండి. దాసునైన నన్ను, నా కుటుంబాన్ని, నాకు మీరు ఇచ్చిన పిల్లలు జ్ఞాపకం చేసుకుని దినచర్య అంతట్లో మీకు ఇష్టమైన రీతిగా ఉండడానికి సహాయం చేసి దాసులను కూడా భద్రపరచండి. మీరే ఘనతమైన మా ప్రభావం తరండి. నా ప్రభు, నా రక్షకుడైన యేసు వారి సర్వశక్తిగా నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నిత్యము నిరంతరం మనకు సర్వకు తను ప్రేమించిన ప్రతి సదాకాలం తోడై నడిపించిన గాక. ఆమేన్.